కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ జిల్లా పర్యటనకు సంబంధించి బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం, నిజామాబాద్ నగరంలో డిఎస్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్ షా పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ కులాచారితో పాటు మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్. ఆదివారం రోజున కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు వస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కాలేజ్లో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా గారు పాల్గొంటున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి. పెద్ద ఎత్తున ఇక్కడ సభా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేశారు. వర్షం పడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని నిజామాబాద్ నగరంలో అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించబోతున్నారు. సో ఇందుకు సంబంధించి ఆ కార్యక్రమం తర్వాత భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే నిజామాబాద్ జిల్లా పసుపు రైతులకు ఎంపీ అరవింద్ 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి పసుపు బోర్డు హామీ ఏదైతే ఉందో ఆ హామీని నెరవేర్చారు. దానికి సంబంధించినటువంటి కార్యాలయం కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తుండటంతో ఏకంగా హోంశాఖ మంత్రి అమిత్ షా గారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఏంటి, అమిత్ షా గారు ఎప్పుడు వస్తున్నారు ఏంటి అనే దానిపైన నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ గత 2 రోజులుగా ఈ పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలోనే ఉండి ఏర్పాట్లన్నీ దగ్గరుండి ఆయన చూసుకుంటున్నారు. సార్ చెప్పండి, అమిత్ షా పర్యటన ఎట్లా ఉండబోతుంది, నిజామాబాద్ జిల్లా పసుపు రైతులు ఏమంటున్నారు, జిల్లా అధ్యక్షుడిగా మీ అభిప్రాయం? ముఖ్యంగా అమిత్ షా గారు రేపు అనగా ఆదివారం రోజు 2 గంటలకు కలెక్టరేట్లో దిగి అక్కడి నుంచి పసుపు బోర్డు కార్యాలయం ఇనాగ్రేషన్ చేసుకొని అక్కడ ఉన్న ఆఫీస్ అధికారులు ప్లస్ అక్కడున్న కొంతమంది రైతాంగంతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి 2:30కు ధరంపూరి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ పాల్గొని దాని తర్వాత ఈ బహిరంగ సభకు వచ్చి 1:20 నిమిషాలు ఈ బహిరంగ సభలో ఉంటున్నాడు. ఎందుకంటే పసుపు బోర్డు అనేది మా తాతలు కలగన్నారు, మా తండ్రులు పోరాటం చేశారు, ఇవాళ మాకు అదృష్టం దక్కింది. ఇవాళ నిజంగా కూడా యావత్తు పసుపు బోర్డు రైతాంగం కూడా అటు నరేంద్ర మోడీకి ఇటు ధరంపూరి అరవింద్కు ఇద్దరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నారు. ఎందుకంటే నాయకుడు అనేవాడు, రాజకీయ నాయకులు అంటే కేవలం వాగ్దానాలు చేస్తారు, మర్చిపోతారు. ముఖ్యంగా ఇందూరు జిల్లా అంటే రైతాంగం జిల్లా. ఈ జిల్లాలో మాటిచ్చి చాలామంది తప్పారు. ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నారు, కేసీఆర్ గారు మాట ఇచ్చారు. 100 రోజుల్లో నా బిడ్డని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తా అన్నాడు, మర్చిపోయారు. ఎంతోమంది సాగునీరు కానీ వ్యవసాయానికి సంబంధించి రైతాంగానికి ఎన్నో మోసాలు చేసుట్లా. మా భూములేమో కోట్ల రూపాయల ధరలు వరుకుతాయి, కానీ మేమేమో పోయి దుబాయ్, గల్ఫ్, ఖత్తరు ఏ కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ కంట్రీలలో వెట్టి చాకిరీ చేసుకునే బతుకులు మా యొక్క యువతకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇలా పసుపును నమ్ముకొని దగ్గర 60-70 వేల మంది రైతాంగం ఈ ప్రాంతంలో 90,000 పై చీలుక వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా మొన్న ఎన్నికల్లో మనం చూసాం. రైతులందరూ కూడా రైతులకే ఓటేసుకున్నారు పార్లమెంట్ ఎలక్షన్లో. ఆ రైతాంగం అంతా కూడా ఆవేదనతో ఇది మంచి భూమి. నాకు విచిత్రం ఏంటంటే ఇందూరు అనేది ఈరోజు వీళ్ళు కొత్తగా చేసిన భూమి కాదు. 120 సంవత్సరాల కిందట ఎవరైతే శీలం జానకీబాయి గారు సిన్నపల్లి దొరసాని ఉండేనో వారి గంజు కట్టిపించి ఆ రోజు ఈ గంజును నమ్ముకొని, ఈ ప్రాంత భూమిని నమ్ముకొని, ఈ ప్రాంతంలో ఉండే నీళ్ళల్లో ఉండే ఖనిజాన్ని, భూమిలో ఉండే ఖనిజాన్ని నమ్ముకొని ఇది వ్యవసాయానికి పుట్టినీళ్ళు అవుతుందని చెప్పి అప్పుడే ఆ జమానాలోనే అక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, మిగతా అఖండ భారతదేశం నుంచి సింధులు కానీ, గుజరాతీలు కానీ, మార్వాడీస్ కానీ వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. ఇందూరుకు అన్ని వరిజాలున్నా ఇక్కడ రాజకీయం చేసిన వాళ్ళు, ఇక్కడ అధికారం చేసిన వాళ్ళు, ఏ పార్టీ అన్నా కానీ నాయకులు కేవలం మాటలు చెప్పడానికి తప్ప, ఓట్లు పొందడానికి తప్ప ప్రయత్నం చేయలేదు. కానీ ధరంపూరి అరవింద్ అనే వ్యక్తి ఒక మాట ఇచ్చిన తర్వాత తప్పొద్దని చెప్పి 6 సంవత్సరాల కిందట ఎవరు ఏ రైతు వచ్చి అడగలేదు. ఆ రోజు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందా గెలవదో ఈ ప్రాంతంలో తెలియదు. ముఖ్యమంత్రి కూతురు అప్పుడు ప్రజెంట్ ఎంపీ నిలబడ్డ సందర్భము, ఆ సందర్భంలో భారతీయ జనతా పార్టీ నుంచి వచ్చి ప్రజల ఆదరణతో గెలిచిన తర్వాత ఎన్నికల కన్నా ముందే బాండ్ పేపర్ రాసిచ్చి నేను ఎన్నికైతే ఈ పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పి ఆయన వాగ్దానం చేసి రైతాంగానికి బాండ్ పేపర్ రాసివ్వడం వల్ల ప్రజలు ఆయన నమ్మారు. నేను ప్రజలకు ఇచ్చిన మాటతోని నేను వెనకకి రావద్దని చెప్పి నిరంతరం ప్రయత్నం చేసి ఈరోజు పసుపు బోర్డు నరేంద్ర మోడీ గారు నొప్పించి దేశంలో 35-40 సంవత్సరాల నుంచి బోర్డు అనేది లేదు, బోర్డు వ్యవస్థనే లేదు. అలాంటిది వాళ్ళ బోర్డు వ్యవస్థను తీసుకొచ్చి పసుపు బోర్డుని ఏర్పాటు చేసి
ఆ పసుపు బోర్డు కేవలం బోర్డు తెస్తా అని చెప్పాడు. అలాంటి బోర్డు తెస్తా అన్న సిస్టంలో ఇలా బోర్డే కాదు, కార్యాలయం, కేంద్ర కార్యాలయం ఇక్కడ తెచ్చాడు. కేంద్ర కార్యాలయమే కాదు, ఆ బోర్డుకు చైర్మన్గా కూడా ఈ ప్రాంత రైతాంగం బిడ్డనేశారు. కాబట్టి ఇక్కడున్న ప్రాంతం ప్రజలందరూ కూడా, పసుపు రైతులు కానీ మిగతా రైతాంగం కానీ, ఎందుకంటే మాకు ఆధారం వ్యవసాయం కాబట్టి వ్యవసాయ ఆధారిత అందరం కూడా, మేము రైతాంగం కూడా పెద్ద ఎత్తున రేపొద్దున ఈ బహిరంగ సభకు వస్తున్నారు. రావాలని భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ప్రజలకు అన్నీ కూడా తెలుసు. ప్రజలకు విజ్ఞప్తి చేసేదంటే రేపు రాబోయే రోజులలో భారతీయ జనతా పార్టీని వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా గెలిపించినప్పుడే ఈ దేశం రామరాజ్యం దిక్కు వెళ్తుందని చెప్తున్నాం. ఓకే, ఇది మొత్తానికైతే అమిత్ షాకు సంబంధించినటువంటి పర్యటనకు భారీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ నిజామాబాద్ జిల్లా నుంచి తరలి వచ్చేటువంటి పసుపు రైతులు కావచ్చు, ఇతర రైతులు కావచ్చు, అలాగే బీజేపీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ శ్రేణులు కావచ్చు, వారికి ఇక్కడ వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వాటర్ ప్రూఫ్కు సంబంధించినటువంటి షామియాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అమిత్ షా ప్రోగ్రాం 2 గంటలకు ప్రారంభమవుతుందని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే పూర్తి కార్యక్రమాలు కూడా ఎప్పటికప్పుడు బీజేపీ శ్రేణులన్నీ సమాయత్తం అవుతున్నాయి. సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తానికైతే రేపటి అమిత్ షా ప్రోగ్రాంకి సంబంధించినటువంటి కార్యక్రమాలు అయితే పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి నేపథ్యంలో బీజేపీ శ్రేణులంతా ఎక్కడికక్కడ అలర్ట్ అయ్యారు. రైతులను పెద్ద స్థాయిలో తరలించేందుకు పూర్తిగా శ్రేణులు అయితే సమాయత్తం అవుతున్నాయి. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కులకర్ణితో శ్రీకాంత్, ఐన్యూస్, నిజామాబాద్. చిలకలూరిపేట మార్కెట్ యార్డులో నూతన